నమస్తే నాన్న అందరికి. ఎటు కూడా మీరు సీట్లు గెలవాలని ఇష్టం ఉన్న పథకాలను అనౌన్స్ చేయొద్దు ఎలక్షన్లప్పుడు. ఇప్పుడు చూడండి తులం బంగారం ఏమైందని ఇష్టం ఉన్నట్టు తిట్టబట్టే అందరూ. ఇప్పుడు ఆయన అనౌన్స్ చేసినప్పుడు 30,000కు తులం ఉండే, ఇప్పుడు 1,30,000కు తులం. ఇప్పుడు బంగారము ఇప్పుడు ₹1,00,000 ఈ తులం బంగారం దాదాపుగా ₹2,30,000 ఇప్పుడు ఇయ్యాలంటే ఇది పాసిబులా? ఒక్కసారి రాజకీయ నాయకులు ఈ పథకాలు అనౌన్స్ చేసేటప్పుడు ఆలోచించాలి. తులం బంగారం తులం బంగారం మా బంగారమే గుంజుకోపోయేటట్టు ఉన్నాడు. ఇక మా గోపితాడే పోయేటట్టు. స్కూటీలు ఇస్తానన్నాడు, స్కూటీలు ఇచ్చాడా? జాబ్లు ఇస్తానన్నాడు, జాబ్లు ఇచ్చాడా? 2500 ఇస్తానన్నాడు, 2500 ఇచ్చాడా? తులం బంగారమా? ఇంతవరకు మేమైతే ముఖ్యంగా మేము ఎట్లుంటాం తెలుసా సార్? మాకు కరెంట్ వచ్చింది, మాకు నీళ్లు వచ్చినాయి, మాకు అన్ని నిధులు వచ్చినాయి, మంచిగా డెవలప్ అయింది మా తెలంగాణ కొంచెము. అయినా కానీ మాకు ఆశ ఉంటది కదా, మాకు రైతు బంధు కూడా ఇచ్చిర్రు మంచిగా. కానీ మాకు ఇంకా ఆశ, ఇంకా ఏమన్నా మాకు ఉచితంగా దొరుకుతాయేమో, ఇంకేమన్నా పుక్కడికి ఏమన్నా ఇస్తారేమో అని చెప్పేసి అని మా ప్రజలకు అట్లా ఆశ ఉంటది అన్న. మీరు ప్రకటించేటప్పుడు జర ఆలోచించాలి. ఇప్పుడు ఇవ్వకపోతే నేను కుక్క తిట్లు తిట్టబట్టి ఏం లాభం?